Hi guys, welcome to the vlog. Finally, ఫైనలీ మనం ఎక్కడికి we are going to work la guys. సో ఇప్పుడైతే మనం బెంగళూరు నుంచి ఇండియన్కి బస్సు సెవెన్కి ఇప్పుడు ఆల్రెడీ టైం 6:42 అవుతుంది. వర్షం ఆపిద్దా అన్నాడు. ఫ్రీగా కూర్చో తడిచిపోతుంది. మరి ఆపిద్దా అన్నావుగా. ఇంకా వాన ఆగిపోయేసరికి ర్యాండమ్గా ఏదో ఆఫీస్లో దూరిపోయాం. మా వాడు చూడండి షార్ట్ వేసుకుని ధైర్యంగా అంతే వచ్చేసాడు. సో ఇంకా మొత్తానికి వచ్చేసింది అదే మంది. ఓకే ఓకే అది అడి తిప్పి ఇడి తిప్పి మళ్ళీ ఎల్లో బస్సు బుక్ చేసాం, మళ్ళీ టీడీపీ బస్సు జర్నీ. అంటే ఇప్పుడు 7కి ఎక్కాం కాబట్టి ఆల్మోస్ట్ రేపు మార్నింగ్ 7 8 ఆ రౌండ్ వెళ్ళిపోవటం. సో మొత్తానికి అయితే లేసాం అరౌండ్ 7:30 అలా అయింది. ఇంకా హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంది. వీడు ఇంకా లేకుండా బాధ్యత లేకుండా పోయింది. ఇంకో 5 నిమిషాల్లో దిగుతాం అనగా వర్షం స్టార్ట్ అయింది. ఇద్దరు కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉన్నాం. మొత్తానికి దిగాము కేరళ వైబ్స్. ఫోన్లే మొత్తానికి దిగంగానే వాన ఆగిపోయింది. దేవుడు ఉన్నాడు. ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్స్ ఉంది వరకలా. మొత్తానికి అయితే వచ్చేసాం. ఇదే మంది సర్ఫింగా. మన కేరళ సింపు చూడండి గైస్, ఇది మన కేరళ సింపు అనమాట. ఇదే మనకి హాస్టల్ రిసెప్షన్ ఆఫీస్ లోపల చూడండి ఎంత బాగుంది జోస్టల్. యాక్చువల్లీ ఎర్లీ చెక్ని అయిపోయాం. మనకి ఇంకా రూమ్ అవైలబుల్ లేదు. అరౌండ్ 10:30కి అలా ఇస్తా అన్నాడు. అంతలోకి ఇంకా వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేయటమే ప్రస్తుతానికి. సో ఇదే వెయిటింగ్ రూమ్. గేమ్ జోన్ ఏరియా అన్నాడు. ఇదిగో ఇక్కడ కెఫే కూడా ఉంది. ఇక్కడ నుంచి మనకి బీచ్ వే కూడా ఉంది. కాకపోతే రేకులన్నీ అడ్డున్నాయి. ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది, ఓపెన్ బాల్కనీ అనుకుంటే ఇది. అదిగోండి మొత్తం బీచ్. వీడియోలో అలా తెలియదు కానీ లైవ్లో చాలా బాగుంది వెదర్ అంతా, బీచ్. ఇంకో కెఫే, దీనికి మళ్ళీ రూట్ ఇది కనెక్ట్. రూమ్ అయితే ఇచ్చారు. మనం తీసుకుంది హాస్టల్ 6 షేర్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ ఛానల్. చూడండి ఇదే ఈరోజు మన హాస్టల్ అనమాట. మనకి ఇలా 6 బెడ్స్ ఉంటాయి. ఈ 2 మనకి ఈరోజు అలాట్ చేసినవి. కబోర్డ్ సెక్షన్. ఇది వచ్చేసి మన బాల్కనీ వ్యూ అనమాట. ఇది చూసుకున్నామంటే ఇది మొత్తం మన బాల్కనీ ఉంటుంది. బాల్కనీలో నుంచి స్ట్రైట్ గా బయటికి చూస్తే అటువైపు మనకి బీచ్ కనిపిస్తుంది. అదే బీచ్ అనమాట, మరకలా బీచ్. మన హాస్టల్ ఇన్ హౌస్ సర్ఫింగ్ బోర్డు ఉండిద్ది వీళ్ళు మనకి. సో ఇప్పుడు బీచ్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. రైడర్ గోస్ట్ రైడర్ చలో. మొత్తం వర్షం పడిపోయిందిరా. రోడ్ టు హెవెన్, రోడ్ టు హెవెన్, రోడ్ టు హెవెన్ అనమాట. ఆఫ్ రోడింగ్. ఇది హిమాలయన్ 750 ఆఫ్ రోడ్ చేస్తున్నాం. ఇది 30 crores. 30 crores. డేట్ రివీల్ వచ్చేసి 9th month. ఓనం స్పెషల్. ఇది నార్మల్ లాటరీ 1 crore rupees. రివీల్ టుమారో. 50 rupees. 50 రూపీస్ లాటరీ వచ్చేసరికి. లాటరీ ఆన్లైన్ లో చెక్. ఓకే. SK 6767 నంబర్. రేపటి రోజు ఆ బెంచ్ కార్ లో తిరిగేద్దాం స్కెచ్ చేస్తున్నా రిషి బాయ్. ఆర్సీది రామ్ చరణ్ ఆర్సీ రామ్ చరణ్ 250 520. రేపటి రోజు ఈ లాటరీ తగలంగానే కోటీశ్వరుడు అయిపోయిన రిషి బాయ్. ఫస్ట్ అయితే లంచ్ చేద్దాం. ఇది ఉంది రెస్టారెంట్, పైకి వెళ్ళేసి లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాం. ఇక్కడ స్పెషల్ ఫుడ్ కాదు, బేసిక్గా ప్లేస్ చాలా బాగుంది.
ఈ క్లిఫ్లోకి మనం ఎంటర్ అవుతున్నాము. క్లిఫ్ లోపలికి ఇలా అందరూ నడుచుకొని వెళ్తున్నారు, కానీ మనము వెహికల్లో వెళ్ళిపోతున్నాము. ఇప్పుడే కదా తిన్నాం. ఇప్పుడే మనం తిన్నాము. ఇక్కడ పైన తిన్నాం మనం ఇక్కడ ఈ హోటల్లో. హాయ్ బ్రో, ఈజ్ అవర్ రూమ్మేట్ గైస్ అనమాట, హాస్టల్ రూమ్మేట్ అనమాట. ఇది ఈరోజు సంగతి. ఇది మొత్తం క్లిఫ్. పద ముందర మన మొత్తం కెఫే. ఇక్కడ ఆపుకో అబ్బాయి. ఇది చూడండి, ఇది మన స్కూటీ అనమాట. ఈ స్కూటీలో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇలా వ్యూ చూడండి. చూడండి గైస్, ఇక్కడంతా ఎట్లా పడితే అక్కడ ఉంటాయి రెస్టారెంట్స్ అన్నీ. రెస్టారెంట్, బీచ్, రెస్టారెంట్, బీచ్. తిన్నాం రెస్టారెంట్, బీచ్ ఇలా ఉంటుంది టోటల్గా. ఇది చాలా సందు. ఇది మరి రివర్స్ ఎలా తిప్పాలో అర్థం కావట్లేదు. ఇక్కడ అయిపోయింది, ఇక్కడ డెడ్ ఎండ్. ఇక్కడ మనం తిప్పేద్దాం. ఇక్కడ ఇదంతా హోటల్ ఉంటుంది ఇక్కడ. ఇది డెడ్ ఎండ్ అనమాట. వీడు లోపలికి వెళ్ళిపోతాడు. బ్లాగర్ కార్తిక్, యో మ్యాన్. ఈగల్ గైస్, ఈగల్ స్పాట్ ఈగల్. క్లారిటీ జటాయు గైస్, జటాయు 6. ఇది మీరు మోటో బ్లాగింగ్ అనుకున్నారు, ఇది మోటో బ్లాగింగ్ కాదు, మన కార్తిక్ బ్లాగింగే. కానీ కార్తిక్ డ్రైవింగ్ చేస్తున్నాడు కాబట్టి బ్లాగింగ్ నేను తెలిసి వస్తుంది. బీచ్ తర్వాత ఇప్పుడు మేము కయాకింగ్ వెళ్తున్నాము. కయాకింగ్ ఇక్కడ నుంచి ఒక 30 minutes ఉంటుంది. అక్కడికి వెళ్ళి బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. మామూలుగా అయితే 4:30కి చెక్ ఇన్. మేము లేట్ అయ్యి ఇప్పుడు ఇక్కడే 4 అయిపోయింది. యాక్చువల్లీ 3:30 కదా చెక్ ఇన్ టైం. ట్రైనింగ్ 4 అయిపోయింది. 30కి స్టార్ట్ అయింది. చూద్దాం. ఇప్పుడు సినిమాల్లో చూసా ఇదంతా ఎఫెక్ట్. కేరళ గొంతుల్లో అట్లే హోటల్ మమ్మూటి ఇక్కడే పాత పెట్టింది. మోహన్ లాల్ రా. మోహన్ లాలా? మోహన్ లాల్, సారీ. ఆగస్ట్ 4వ తేదీ. ఎక్కడున్నావు? ఆగస్ట్ 4 అయిపోయింది. ఇది ఆగస్టు 27వ తేదీ. ఇంకా ఎదుగుతా. అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. ఆగస్ట్ 26వ తేదీ సాయిబాబా ప్రవచనానికి వెళ్ళాము. ఆగస్ట్ 27వ తేదీ బహుమిన్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో కయాకింగ్ వచ్చాము. అవే మన బోట్స్. ఇక్కడికి వెళ్తున్నాం. ఇవేనా మన బోట్లు? మన బోట్స్ ఇవే ఉంటాయి. ఓకే. ఇది మన బండి ఇక్కడ పార్క్ చేసుకొని వాళ్ళ ఆ ఏరియా అంతా ట్రైనింగ్ ఏరియా. సో ఇవే బోట్లు. సో అక్కడ జాకెట్ సెషన్ అంతా ఉంటుంది. బాయ్ ఒకటి తీసుకో. వాళ్ళు నేర్పిస్తారు. తీసుకో. ఎల్లరికం వనకం గైస్. వనకం గైస్. ఈరోజు మనం కయాకింగ్ అయితే రావడం జరిగింది. ఓకే. ఇక్కడ మొత్తం ట్రైనింగ్ సెషన్. ఎక్కడో చూసినట్టుంది రిలాక్సింగ్ మోడ్ది. ఇది మన ఆయుధం. మొత్తం ట్రైనింగ్ జరుగుతుంది ఇక్కడ. ట్రైనింగ్ సెషన్ అయిపోగానే మనం డైరెక్ట్ గా వెళ్ళిపోతాం. బ్యాక్ అంట. బ్యాక్ ఫ్రంట్ కూర్చున్నాం ఇక్కడ. ఫస్ట్ మునిగాను. ఇది మన పొజిషన్. 1 2 నువ్వు చూసి తిప్పుతున్నారా? అదిగోండి అలా ఉంటది. ఇప్పుడు మేము అంతే చేస్తున్నాం బేసిక్ గా. మా వాడు ఒక్కడే చేస్తున్నాడు.
మన కెప్టెన్ కార్తిక్ గైస్ ఈరోజు తోలుతుంది చూడండి. నీళ్ళంతా బోట్లోకి వచ్చాయి ఆల్రెడీ. వీడు తోలేడికి అరే తిప్పాలి కానీ ఈజ్ మన గైడ్ టుడే. వన్ దుగ్రా ఫాస్ట్ దుగ్రా. కళ్ళు కార్తిక్ క్రేజీ. ఉండే వెనకాల ఆ బోటు అడ్డం వస్తుందిరా. ఉండి చెప్తా రా. దీవరా ఇలాంటి వీడియోలు తీయకూడదు. దీవరా దరికి చేరరా. తీసా రే ఆ పక్క లోతు ఎక్కువరా. తీస్తున్నా. मतलब वो अलग ही लेवल का बंदा था. ఉంది మూన్ కూడా వచ్చేసింది. సాయిరామ్ మొత్తం ఫినిష్ చేసుకున్నాం. బా ఎన్ని అవర్స్ పట్టింది? 3 hours పైన పట్టింది కదా, కానీ ఎంజాయ్ చేసాం. బాగుంది. వీడియోలు తీసుకుంటూ ఉండిపోయాడు. తోలిందంటే నేను అబ్బా అబ్బా. అయిపోయింది గైస్, మొత్తానికి 3 గంటలు పట్టింది మాకైతే. బాగుంది ఎక్స్పీరియన్స్. సూపర్. నైట్ అయిపోయింది వచ్చేసరికి. థ్యాంక్స్ అన్న. చూడండి గైస్, అంత నైట్ అయిపోయింది.